హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం వెల్లుల్లి కారం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనకి ఎప్పుడైనా జలుబు దగ్గు అయ్యి నోటికి ఏమీ తినాలనిపించదు కదా, అలాంటప్పుడు వేడి వేడి అన్నంతో పాటు ఈ వెల్లుల్లి కారం కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకునండి. మీ దగ్గర రోల్ కనుక ఉంటే రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే నేను ఇక్కడ ఒక 20 దాకా వెల్లుల్లి బిళ్ళ పొట్టు వలుచుకొని పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, ఇదంతా కూడా ఇలా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మనం దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను చిన్న కడాయి పెట్టుకునండి. అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక 2 ఎండుమిర్చి, అలాగే 2 వెల్లుల్లి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు అలాగే జీలకర్ర వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఇలా పచ్చికరివేపాకు వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మన పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంలోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే మనకి 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది, ఏమాత్రం పాడవకుండా. చూడండి, ఇప్పుడు వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ వెల్లుల్లి కారం రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 15 డేస్ వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.